ఎవ్వరికి వారు భ్రమలో ఉన్నారు, భ్రమపడుతున్నారు. మన పూర్వీకుల కంటే మనం చాలా తెలివి కలిగిన వాళ్ళం, ఎంతో టెక్నాలజీని కనుక్కున్నామని చెప్పి వీళ్ళకు వీళ్ళే మురిసిపోతున్నారు. కానీ ఒక్కసారి మన చరిత్రల్ని జాగ్రత్తగా గమనించినట్టయితే వారికి డిగ్రీలు, పీజీలు, రకరకాల విచిత్రమైన పేర్లతో విద్యలు ఉండి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని నేటి తరం ఎప్పటికీ సాధించలేరు అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అనిపిస్తుంది. అలా అని విద్య వద్దు అని కాదు నా ఉద్దేశం. విద్య గొప్పదే. కానీ ఈనాడు ఉన్నటువంటి విద్య కన్నా మన పూర్వీకుల విజ్ఞానం చాలా గొప్పది. ఇక వివాహం విషయానికి వచ్చేటప్పటికీ చాలామంది వాళ్ళ పిల్లలు ఎక్కడో సెటిల్ కావాలి, ఏమో జరగాలనే భ్రమను తొలగించుకోలేకపోతున్నారు. బాధంతా ఏమిటంటే అమ్మమ్మలు, నానమ్మలు వయసు వచ్చేంతవరకు కూడా వారు పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. వివాహం చేసుకోవాలంటే కాబోయే వరుడికి ఏమేమో ఉండాలని చెప్పి అమ్మాయిల తల్లిదండ్రులు పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉంటున్నారు. ఇలా ఆలోచించే వారికి నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా. భార్యను ఒంటి నిండా బంగారంతో అలంకరించనంత మాత్రాన, పట్టు వస్త్రాలు కొనివ్వలేనంత మాత్రాన, విమానంలో తిప్పలేనంత మాత్రాన, భవనాల్లో ఉంచలేకపోయినంత మాత్రాన భార్య మీద భర్తకు ప్రేమ లేనట్ట, వాడు సమర్థుడు కానట్ట. వాడి శక్తి కొద్దీ వాడు చూసుకుంటాడు. ఒకవేళ భార్యను మీరనుకున్న స్థానంలోనే చూడాలి అనుకున్నప్పుడు అమ్మాయిల తండ్రి కూడా ఆలోచించాలి కదా. మరి నీవు కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఎంతోమంది అమ్మాయిల తల్లిదండ్రులు కూలి పని చేసేవాళ్ళు ఉండరు, కులవృత్తులు చేసేవాళ్ళు ఉండరు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళెందుకు పెళ్లి చేసుకొని పిల్లలు కన్నట్టు? ఆ స్థాయి ఉంటేనే కనాలి కదా. మరి నిజంగా ఎవరి బిడ్డలు వాళ్ళు హాయిగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు నీవే సంపాదించి ఇవ్వచ్చు కదా. కోటాను కోట్ల రూపాయలు కాబోయే అల్లుడికి ఉండాలి, ఎవడో సుఖ పెట్టాలని ఎందుకు చూస్తున్నారు? సరి అయిన వయస్సులో పెళ్లి చేస్తే జీవితం పంట పండుతుంది. వయసంతా పోయిన తర్వాత పెళ్లి చేస్తే జీవితం కుళ్ళిపోతుంది. మరీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి సకాలంలో వివాహం చేయండి. సకాలంలో వివాహం, సకాలంలో సంతానం గొప్ప విషయం.